బుధవారం ఉదయం స్థానిక పొన్నమండ రామచంద్రరావు భవన్లో ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్య కాకినాడ జిల్లా జనరల్ బాడీ సమావేశం ఏ భవానీ అధ్యక్షతన జరిగింది. ముందుగా NFIWU 71వ వార్షికోత్సవం సందర్భంగా పథకాన్ని దుర్గాభవన్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మహిళలు సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా అభివృద్ధి చెందాలన్నారు. పాలకుల మాటల్లోనే మహిళా సాధికారత ఉందని, చేతల్లో లేదని విమర్శించారు. శ్రామిక మహిళల పోరాట స్ఫూర్తి క్రమంగా కనుమరుగవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళా దినోత్సవం ఓటు బ్యాంక్ రాజకీయాలకు వేదికగా మారిపోతుందని ధ్వజమెత్తారు. ఎన్నికల్లో మహిళల ఓట్ల కోసం కురిపించిన హామీలు ఒక్కటి కూడా అమలు కావటం లేదని గుర్తు చేశారు. అనంతరం నూతన కమిటీని ప్రకటించారు. మహిళా సమాఖ్య జిల్లా అధ్యక్షురాలుగా ఎం పద్మ, డిప్యూటీ జనరల్ సెక్రటరీగా కేత అరుణ, కోశాధికారిగా బంగారు దుర్గా, సహాయ కార్యదర్శిగా రామలక్ష్మి, వారితో పాటు 4 కమిటీ సభ్యులుగా ఎన్నికయ్యారు. మన కోరికలు సాధించుకునే వరకు పోరాటం చేద్దామని పిలుపునిచ్చి జెండా ఎగరేసిన రోజు ఈ రోజు. అందుకే భారత జాతీయ మహిళా సమాఖ్య 71వ వార్షికోత్సవ సభలు పెద్ద ఎత్తున ఘనంగా జరుపుకుంటున్నారు. అదే ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్య కూడా ఇప్పటికి 80 సంవత్సరాలు దగ్గర 80 సంవత్సరాల్లో మహిళల పరిస్థితి ఎంతగా మారిందంటే, ఒకసారి మీరందరూ మీ అమ్మమ్మను తలుచుకోండి. పెద్ద చిన్నపిల్లలకు తెలియదు అనుకోండి. మన అమ్మమ్మలు ఎలా ఉండేవాళ్ళు? ఆడాలు బయటికి రావడం తప్పు, చెప్పులు వేసుకోవడం తప్పు, చదువుకోవడం తప్పు, భర్త పగల కూడా భర్త కనిపించకూడదు, భర్త చనిపోతే ఎంతకన్నా ముందు వారిని అదే మంటలో చితికి పెట్టి పరిస్థితి నుండి బయటకు వచ్చారు. కాకపోతే ఎక్కడో రేరుగా ఒక చోట 2 చోట్ల ఉండే తప్ప అది లేదు. మళ్ళీ అంతకన్నా అధ్వానం ఏంటంటే చిన్నపిల్లలు పెళ్ళి, ఇప్పుడు 3 పిల్లలకి చిన్నపిల్లలు పెళ్లి చేశారు. ఇంకా అంతకన్నా చిన్నపిల్లలకి 5 ఆడపిల్లలకి